నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కోట శ్రీనివాసరావు గారి మరణం తీవ్ర విషాదం. అయితే ఆయన సినీ రంగ ప్రవేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కోట శ్రీనివాసరావు గారికి సంబంధించి ఇనిషియల్ డేస్ నాటక రంగం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒడిదుడుకులు ఏంటి, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆయన జీవన విధి విధానం ఎలా ఉండేది ఏంటి అనే దాని గురించి సార్. అంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. నాటక రంగం నుంచి వచ్చాడు ఆయన. కంకిపాడు ఆయన స్వగ్రామం, కృష్ణా జిల్లా కంకిపాడు. అది మనీ అనే సినిమాలో ఆయనే చెప్పుకుంటాడు. అలా కంకిపాడులో వారి తండ్రి గారు డాక్టర్, అక్కడ చాలా పాపులర్ డాక్టర్ ఆ రోజుల్లో. ఆయనకి ఇద్దరు కుమారులు, ఈయన తర్వాత శంకర్రావు గారు. ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చారు. ఇద్దరు రంగస్థలం నుంచే వచ్చారు. ఇద్దరు రంగస్థలం మీద చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు కూడా. ఈ రంగస్థలం మీద ఉన్న రోజుల్లోనే ఆయన ఆదివిష్ణు గారికి దగ్గరగా ఉండేవాడు, రచయిత ఆదివిష్ణు గారికి. అలాగే జంధ్యాల గారితో కూడా సాన్నిహిత్యం ఉండేది. అంటే ఆ రోజుల్లో సంధ్యారాగంలో శంఖారావం లాంటి నాటకాలు ఆయన చాలా పాపులర్గా వేసేవారు. జంధ్యాల గారు ఆయన కూడా నటించేవారు వేదిక మీద. రంగస్థల నటుడే ఆయన కూడా. అలాగే అన్నపూర్ణగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నటి, ఆవిడ ఒరిజినల్ పేరు ఉమా. ఆవిడ కూడా ఆ రోజుల్లో రంగస్థల నటే. వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడేవాళ్ళు. అలా నడుస్తున్నటువంటి క్రమంలోనే ఆదివిష్ణు గారు వీళ్ళందరూ కూడా నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి వచ్చేసారు. జంధ్యాల గారు వీళ్ళందరూ. ఈ వస్తున్న టైంలో సిఎస్ రావు గారు రాసిన ప్రాణం ఖరీదు అనే నాటకం విపరీతంగా ఆడుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో సమాజాలు. అదే నాటకాన్ని క్రాంతి కుమార్ గారు సినిమాగా తీశారు. 78లో రిలీజ్ అయింది ఆ సినిమా. చిరంజీవి గారు. చిరంజీవి ఆ సినిమాలో మొదటిసారి కనిపించాడు. ఆయన కెమెరా ముందుకు వచ్చిన సినిమా పునాది రాళ్ళు, కానీ విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు. ఈ ప్రాణం ఖరీదు నాటకంలో సినిమాలో సత్యనారాయణ గారు చేసిన క్యారెక్టర్ని రంగస్థలం మీద కోట శ్రీనివాసరావు గారు చేసేవారు. అయితే ఇది సినిమాగా తీసినప్పుడు సత్యనారాయణ గారితో చేయించాలి అనుకున్నారు ఆ క్యారెక్టర్. అనుకుని ఈయన్ని కూడా ఎక్కడో చోట ప్లేస్ చేయాలి అని అనుకున్నారు క్రాంతి కుమార్ గారు. అనుకుని కోట శ్రీనివాసరావు గారిని ఆ ట్రూప్లో ఒక వ్యక్తిగా ఉంచుతారు. అలా మొదటిసారి ఆయన తెర మీద కనిపించింది ప్రాణం ఖరీదు సినిమాలో. అలా మొదలైంది. ఆ తర్వాత జంధ్యాల గారు తీసినటువంటి సినిమాల్లో అడపాదడపా కనిపించేవాడు ఈయన. గుర్తుండిపోయే పాత్ర అంటే అమరజీవి అని అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా తీశాడు జంధ్యాల గారు. ఆ అమరజీవి సినిమాలో శరత్ బాబు ఉండేటువంటి ఇంటికి పక్క పోర్షన్లో ఉండే ఫ్యామిలీ, ఆ కుటుంబ పెద్దగా కోట శ్రీనివాసరావు గారు కనిపిస్తాడు. అందులోనే ఆయన టిపికల్ మేనరిజమ్స్ ఇవన్నీ. అంటే కోట శ్రీనివాసరావు గారిలో ప్రతిభ ఏంటంటే జనరల్గా స్టేజీ ఆర్టిస్ట్కి సినిమా నటనకి, అంటే స్టేజీ నటనకి సినిమా నటనకి మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ గ్యాప్ని ఎలా చెరిపేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు ఒక వ్యూహం రాసుకుంటారు. అలా ఈయన ఒక పద్ధతి ఎంచుకున్నాడు. తను రంగస్థలం మీద నేర్చుకున్నటువంటి విద్య వదిలిపెట్టకుండానే దాన్ని సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలి అనేది కోట శ్రీనివాసరావు గారు. నిజానికి ఆయనకు ఆ విషయంలో నాగభూషణం గారు రోల్ మోడల్. నాగభూషణం, రావు గోపాలరావు గారు వీళ్ళందరూ రంగస్థలం నుంచి వెళ్ళిన వాళ్ళే. ఈ ప్రయాణంలో వాళ్ళు ఒక దారి చూపించారు ఈయనకి. ఆ మార్గంలో ఈయన ఇంకొంచెం వెసులుబాటు తీసుకుని వెళ్ళాడు. వెసులుబాటు తీసుకుని వెళ్ళటం అంటే ఆయన ప్రతి డైలాగులోనూ ఒక విరుపు ఉంటుంది. ఆ విరుపు చివర కొన్ని పదాలు ఆయన లాగి మాట్లాడుతూ ఉంటాడు. ఉదాహరణకి ఒక సినిమాలో, ఒక నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో ఎండి అంటాడు ఆయన. ఆ ఎండి అని లాగటం ఏవండి అని రాసుంటాడు రచయిత. కానీ ఈయన దాన్ని అలా మాడ్యులేట్ చేసుకుని ప్రొనౌన్స్ చేయటం ద్వారా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయటం.
ఇలాంటి ఒక మేళవింపుతో వెళ్ళాడు ఆయన. ఆయన రంగస్థలాన్ని వదిలిపెట్టలేదు, రంగస్థల నటనని పక్కన పెట్టలేదు. దాన్ని సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలో అలా అడాప్ట్ చేసి ఒక కొత్తదనాన్ని చూపించాడు అక్కడ. అలా ప్రతిఘటన అనే సినిమాలో నిజానికి ఆ క్యారెక్టర్ ఆయనకు రావటం వెనకాల పిఎల్ నారాయణ గారు ఉన్నారు. పిఎల్ నారాయణ గారు కూడా ఈయనకి రంగస్థలం మీద సన్నిహితుడే. ఆయన టి కృష్ణ గారికి సన్నిహితుడే ఆ సినిమాకి సంబంధించి, రచయిత కూడా ఆయన. అలా ఈ ప్రతిఘటన సినిమాలో మంత్రి కాసయ్య పాత్ర ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు కోట శ్రీనివాసరావు గారితో చేయిస్తే బాగుంటుంది అనేది పిఎల్ నారాయణ గారి అభిప్రాయం. టి కృష్ణ గారిని పట్టుకొచ్చి ఒక సన్నివేశం ఈయనతో యాక్ట్ చేయించి చూపించాడు ఆయన. ఆయన సాటిస్ఫై అయిపోయి ఓకే చెప్పి టైం తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్ అంటే తెలంగాణ మాండలికాన్ని అడాప్ట్ చేసుకుని చేసినటువంటి క్యారెక్టర్ అది, కాసయ్య పాత్ర. ఆ కాసయ్య, మంత్రి కాసయ్య పాత్రలో ఆయన ఒక్కసారి తెలుగు ఆడియన్స్ మొత్తాన్ని ఎవరి కోట అనేలా ఆలోచించేలా చేశాడు. చేసి ఇతను తెలంగాణ వాడా అని చాలామంది అనుకున్నారు కూడా. కానీ ఈయన రంగస్థలము, ఈ నేపథ్యం తెలిసిన వాళ్ళు చాలా బాగా చేశాడు అని అనుకున్నారు. ఆ విధంగా అక్కడి నుంచి మొదలైంది ఆయన, అంటే ఆడియన్స్లో ఒక స్టార్ ఇమేజ్ మొదలైంది కోట శ్రీనివాసరావుకి ప్రతిఘటన సినిమా నుంచి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన చేసినటువంటి జంజాల్ గారి డైరెక్షన్లో వచ్చిన అహనా పెళ్ళంటలో లక్ష్మీపతి పాత్ర, అది ఆయనకి విపరీతంగా పేరు తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్. అలాగే క్రూడ్ విలని, క్రూయల్ విలని, కామెడీ విలని మూడింటిని మిక్స్ చేసి ఆయన గణేష్ అనే సినిమాలో చేసినటువంటి మంత్రి పాత్ర, ఆరోగ్య శాఖ మంత్రి. ఇలా ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ 786లో ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేశాడు ఆయన. విజయ్ బాపినీడు గారు అంటే ఖైదీ నంబర్ 786 చిరంజీవి గారి సినిమా. అలా విజయ్ బాపినీడు గారి సినిమాల్లో కోట శ్రీనివాసరావుకి కొన్ని టిపికల్ రోల్స్ ఇచ్చేవాడు ఆయన. నిజానికి నూతన్ ప్రసాద్తో చేయించుకునేవాడు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నుంచి కోట వైపు షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఇలా కోట వైపు షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డైరెక్టర్. అలా నెమ్మదిగా ఆయన బిజీ అయిపోయి రోజుకి 18 గంటలు కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే 5-6 సినిమాల్లో 5-6 సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు ఒకే రోజు, అక్కడొక 2 గంటలు, ఇక్కడో 2 గంటలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. ఆయనే ఒక మాట చెప్పేవాడు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు ఆయన, టైం వస్తే టైం ఉండదు అని. కరెక్టే. అలా ఆయనకి ఒక టైంలో టైం వచ్చింది, ఆయనకు టైం లేకుండా పోయింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, ఏదో ట్రైన్లో సీటు దొరకకపోయినా వాష్రూమ్స్ దగ్గర అక్కడిక్కడ ఉండి పేపర్ ఒకటి. అంటే ఆయనే కాదు, ఆ టైంలో రంగస్థలం మీద నాటక రచయితలు కూడా, యండమూరి వీరేంద్రనాథ్ గారితో ఈయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన నాటకాలు కూడా ఆడేవాడు ఈయన. అలాగే పరుచూరి వారి నాటకాలు ఆడేవాడు. ఇలా ఇది అది అని కాదు, అంటే రంగస్థలం మీద ఏ నాటకం పాపులర్ అయితే దాన్ని వీళ్ళ సమాజం ఆడుతూ ఉండేది. అలా రంగస్థలంతో ఒక రెగ్యులర్ అటాచ్మెంట్లో ఉండేవాడు ఈయన. బ్యాంక్ ఎంప్లాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈయన పనిచేసేవారు. అలాగే విజయవాడ పడమట బ్రాంచ్లో కూడా పనిచేశాడు ఈయన. నందిగామలో పనిచేశాడు. ఇలా చాలా చోట్ల పనిచేశాడు ఆయన. చాలా ఊళ్ళతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఉండటము, ఉద్యోగం చేసుకుంటూనే నటనను కూడా కొనసాగించేవాడు, రంగస్థల నటనను. ఈ ప్రయాణంలో ఆయన అనుకోకుండా తన సన్నిహితులు సినిమా రంగ ప్రవేశం చేయటం ద్వారా ఈయన కూడా సినిమాల వైపు కదిలాడు. ప్రతిఘటన వరకు ఆయన మధ్యలో నేను ఇందాక చెప్పిన అమరజీవి ఇలాంటి సినిమాల్లో నటించినా కానీ ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు. ప్రతిఘటన తర్వాత ఆయనకి ఉద్యోగం చేసే వెసులుబాటు సినిమా ఇవ్వలేదు. దాంతో రిజైన్ చేసి షిఫ్ట్ అయిపోయాడు ఆయన మెడ్రాస్కి. ఆయన బ్లెండ్ ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ మూడ్ ఏమిటి, డైరెక్టర్ ఏం ఆశిస్తున్నాడు ఆ క్యారెక్టర్ నుంచి అనేది ప్రధానంగా పట్టుకునేవాడు. పట్టుకొని దాన్ని 100% ప్రజెంట్ చేయడానికి తను ఏం చేయాలో అది చేసేవాడు. ఇది డైరెక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ మూడ్ తెలుసుకోవటానికి
చాలా ప్రయత్నం చేసేవాడు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారి శివ సినిమాలో ఆయనతో ఒక క్యారెక్టర్ చేయించారు, కీలక పాత్రే, కానీ ఒకరోజే షూట్ అది. ఆయన మెడ్రాస్లో ఉన్నాడు అప్పుడు, సినిమా ఇక్కడ షూట్ అయింది. మెడ్రాస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఇన్ని అప్రోచ్ అయ్యి, కోటగారు ఒకరోజు క్యారెక్టర్ మీది హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, ఆయనకు మొదటి సినిమా, ఆయన ఈరోజు కలుస్తాడు మిమ్మల్ని అని చెప్పి చెప్తే సరే అన్నాడు. ఆయన ఒక స్టూడియో ఫ్లోర్లోనే కలిశాడు ఈయన. వెళ్ళి కలిసి ఒకరోజు క్యారెక్టర్ అనే చెప్పాడు ఈయన కూడా. చెప్పి మీరు క్యాజువల్గా వచ్చేయండి, మార్నింగ్ వచ్చేయండి, ఈవినింగ్ కల్లా పంపించేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి వచ్చేసాడు ఈయన. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా క్యాజువల్గా, అంటే ఆయన ఏదో చెవిలో ఏదో తిప్పుకుంటూ డైలాగు తెలుసుకోవటం కోసం, ఎవడా శివాట అని డైలాగు, ఆడు కుర్రాళ్ళందరూ ఆడు వెనకాల వెళ్ళిపోతున్నారు అని రఘువరంతో అనాలి. అది ఈయన డైలాగ్ అంటే డైలాగ్ని తను వంట పట్టించుకోవడం కోసం చెబుతూ చెవిలో ఏదో పెట్టి తిప్పుతూ అన్నాడట, ఇలాగే చేయండి మీరు అని చెప్పాడు ఆయన. అలాగే మళ్ళీ చెప్పాడు ఆయన. ఓకే, షార్ట్ ఓకే అన్నట్టు వర్మ. అది షూట్ అవుతోందనే విషయం కూడా ఈయనకు తెలియదు. అట్లా చేయించుకున్న తర్వాత వర్మ గారికి కోట అంటే ఏమిటో, కోట అంటే వర్మ గారు ఏమిటో కోట గారికి ఇద్దరికీ అర్థమైపోయింది. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం, గాయం సినిమాలో చేసిన క్యారెక్టరు, ఆ తర్వాత సర్కార్లో అమితాబ్ కాంబినేషన్లో సీన్స్ ఉంటాయి, ఈయనతో ఆ క్యారెక్టర్ కూడా చేయించాడు ఆయన. కోట శ్రీనివాసరావు గారి మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. అలా కొత్త తరం డైరెక్టర్లతో కూడా అకామిడేట్ అయిపోయాడు ఆయన. అంటే డైరెక్టర్లు ఏం కోరుకుంటున్నారు, కొంతమంది డైరెక్టర్లు ఓవర్ డ్రామటైజేషన్ కోరుకుంటారు. ఈయన వాళ్ళ సినిమాల్లో ఓవర్ డ్రామటైజ్ అయిపోయి కనిపిస్తాడు. వర్మ లాంటి సినిమాల్లో, అంటే వర్మ లాంటి దర్శకుల దగ్గర వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఉంటాడు. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్సు, చాలా న్యాచురల్గా అలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఒక్కోలా కనిపిస్తాడు. దానికి కారణం ఏంటంటే ఆ డైరెక్టర్ ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుని దాన్ని 100% డెలివరీ చేసే లక్షణం ఉండటం. అందుకని కోట శ్రీనివాసరావు గుర్తుండిపోయేటువంటి నటుడు తెలుగు సినిమా పరిశ్రమలో. అటువంటి, అంటే అంతకు ముందు కూడా ఉన్నారు, రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఆ డెడికేషన్ ఉండేది. నాగభూషణం గారు ఆయనకి ఇచ్చిన డైలాగ్ని ఆయన తన పద్ధతిలో అడాప్ట్ చేసుకుని చెప్పేవాడు తప్ప యాజ్ ఇట్ ఈజ్గా రైటర్ రాసిన డైలాగుని బట్టి చెప్పడం అనే పద్ధతి కాదు అనేది స్టేజ్ నుంచి వచ్చినటువంటి లక్షణం ఆయనకి. కోట శ్రీనివాసరావు గారిలో కూడా అది ఉండేది. ఆయన కూడా రైటర్ రాసిన డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్గా బట్టి చెప్పడం అనే ప్రోగ్రాం కాదు. ఆ డైలాగ్ జస్ట్ని అర్థం చేసుకుని దాన్ని వేడకుండా తన పద్ధతిలో చెప్పడం. ఆయన మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ చేశాడు. ఎన్టీఆర్ని ఇమిటేట్ చేయటమా, లేదు తన ముద్ర చెరిగిపోయేలాగా, అలా చేస్తే తన ముద్ర చెరిగిపోతుంది కాబట్టి ఆయన తన ముద్ర చెడకుండా ఎన్టీఆర్ లాగా కనిపించేలాగా రెండింటిని కలిపి ఆ క్యారెక్టర్లో నటించాడు ఆయన. ఆ టైంలో కృష్ణ గారి కాంపౌండ్ నుంచి దాదాపు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా 60 సినిమాలు వచ్చాయి. విభిన్నమైనటువంటి నటులు నటించారు దానిలో. అయితే వీళ్ళందరిలోకి ఎక్కువ ప్రభావం వేసిన నటుడు కోట శ్రీనివాసరావు. అంటే మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ లాగా అనిపిస్తాడు కానీ కోట కూడా కనిపిస్తాడు. అదే అట్లా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన, తన ముద్ర కోల్పోలే. ఆ సందర్భంగా కొంత సఫర్ అయ్యాడు కూడా. అదే ఏదో ఇష్యూస్ వచ్చాయంట కదా సార్ ఆయన కెరీర్లో, ఏంటి ఒడిదుడుకులు ఏంటి? ఒడిదుడుకులు ఏం లేవండి. మండలాధీశుడు చేసినప్పుడు కొంచెం ఆయన రామారావు గారి అభిమానులతోనూ తెలుగుదేశం క్యాడర్తోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన్ని కొట్టారు తెలుగుదేశం అభిమానులు. అంటే ఎన్టీఆర్ గారు ట్రైన్ ఎక్కుతూ ఉన్నారు, ఈయన అదే ట్రైన్లో దిగాడు.
ఆయన్ని ట్రైన్ ఎక్కించడం కోసం వచ్చినటువంటి అభిమానులకి ఈయన కనిపించాడు ట్రైన్ మూవ్ అయిపోయిన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో. వెంటనే అదిగో కోట అని చెప్పి వెళ్ళి దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో రామారావు గారిని కలిశాడు. ఆయన ఉన్నారు అక్కడ అని తెలిసి వెళ్ళి కలిసి ఇది పరిస్థితి అని చెబితే ఆయన చాలా లైట్గా తీసుకుని నువ్వు నటుడివి ఏది ఇచ్చినా చేయాలి కదా, నీ బాధ్యత నువ్వు నిర్వహించావు, బాగా చేసావు అనేది నాకున్న రిపోర్టు అని అభినందించట ఆయన రామారావు గారు. ఆ తర్వాత అది పోయింది. అదే టైంలో కోట శ్రీనివాసరావుని తమ సినిమాల్లో పెట్టుకుంటే ఆయన ఏమన్నా ఫీల్ అవుతారేమో అని 1 year పాటు దూరం పెట్టారు. ఏది ఎన్టీఆర్ కాంపౌండ్కి చెందినటువంటి నిర్మాతలు దేవివర ప్రసాద్ గారు, వెంకటరత్నం గారు, వీళ్ళు ఈ బ్యాచ్ తీసేటువంటి సినిమాల్లో కోటకి క్యారెక్టర్లు లేవు. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో తీసే సినిమాల్లో కూడా ఈయనకి క్యారెక్టర్లు ఉండేవి కాదు. తర్వాత మొదలైంది భార్గవరాముడు వీటిలో చేశాడు ఆయన. ఇంకా తర్వాత అది మరుగున పడిపోయింది, ఎవరు పట్టించుకోవటం మానేశారు. అలా కొనసాగాడు ఆయన. ఆయనకి ఆ తర్వాత అంటే మండలాధీశుడు, తెలుగుదేశం పార్టీతో ఘర్షణ, నిజానికి కృష్ణ గారితో ఆ సినిమా ఎందుకు తీయాలి అని అడిగాడట ఈయన. లేదు తీస్తున్నాం మనం, మీరు చేస్తున్నారు, చేయండి, ఏం పర్లేదు, ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. అలా ఆ సంవత్సరం పాటు ఆయనకు సినిమాలు లేని టైంలో కృష్ణ గారి సినిమాలు అన్నిట్లోనూ ఆయనకి ఈయనే చెప్పి క్యారెక్టర్లు వేయించేవాడు. అలా నడిచిపోయింది ఆయన నటనా జీవితం. ఆ తర్వాత తిరిగి ఆయన్ని మళ్ళీ ఒకసారి కాంట్రవర్సీలోకి తీసుకొచ్చింది ఈ పరభాష నటుల గొడవ. మా ఎలక్షన్ టైంలో ప్రకాష్ రాజ్తో ఘర్షణ ఉంది. ప్రకాష్ రాజ్తో ఘర్షణ నిజానికి మా ఎలక్షన్ టైం కాదు, అంతకంటే ముందు నుంచే ఉంది. అంటే ప్రకాష్ రాజ్ గారు నిన్న అక్కడ కోట గారికి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, కోట శ్రీనివాసరావు గారు అందరికీ నచ్చడు అనేది ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ అయింది. ఎందుకు నచ్చడు అనే దానికి ఆయన వివరణ ఏదో ఆయన ఇచ్చాడు. అంటే కోట గారు లక్ష్మీ నరసింహ అనే సినిమాలో ప్రకాష్ రాజు చేసిన క్యారెక్టర్ని తమిళ్లో చేశాడు. ఈయన కూడా బయట భాషల్లో నటించాడు. ఈయన హిందీలో చేశాడు, తమిళ్లో చేశాడు, తమిళ్లో కీలక పాత్రలే చేశాడు. అలా స్వామి అనే సినిమాలో ఆయన చేసిన క్యారెక్టరే లక్ష్మీ నరసింహలో ప్రకాష్ రాజు చేశాడు. అప్పుడు ఆయన కొంచెం హర్ట్ అయ్యాడు. అంటే నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ నాతో చేయించవచ్చు కదా, నేను తెలుగువాడిని, తెలుగు సినిమాలో మళ్ళీ మీరు ఇంకొక భాష నుంచి నటుడిని తీసుకురావటం ఏమిటి అనేది. ఈ తెలుగు సినిమాలో పరభాష నటుల్ని తీసుకొచ్చి నటింపజేయటం కరెక్టా కాదా అనే విషయానికి సంబంధించి జంధ్యాల గారికి కూడా ఇదే అభిప్రాయం ఉండేది. కోట గారికి ఉన్నటువంటి అభిప్రాయమే ఉండేది ఆయనకు కూడా. ఆఖరి పోరాటం ఈ సినిమాల్లో అమరీష్ పురితో ఆ క్యారెక్టర్లు చేయించడం, ఆయనే రైటర్ ఆ సినిమాలకి. ఆఖరి పోరాటానికి ఆయనే రైటరు, తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరికి కూడా ఆయనే రైటరు. ఆయన ఒక దూరదర్శన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జంధ్యాల గారు అమరీష్ పురితో ఆ క్యారెక్టర్లు చేయించకుండా ఉంటే బాగుండేది, సమర్థులైన లోకల్ ప్రతి నాయకులతోనే చేయించుంటే బాగుండేది అని మాట్లాడాడు. అంటే పరభాష నటులను తీసుకురావటం వల్ల లోకల్ టాలెంట్ ఇబ్బంది పడుతుంది అని. కోట గారు ఒక మాట చెప్పేవాడు, మీరు పరభాష నుంచి నటుల్ని తీసుకురండి, కానీ నటుల్ని తీసుకురండి. నటుల్ని తీసుకొచ్చి అంటే గుర్తింపు పొందినటువంటి నటుల్ని, ఇప్పుడు నానా పాటేకర్నో లేకపోతే నజీరుద్దీన్ షానో, ఓం పురీనో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్యారెక్టర్లు చేయిస్తాయి, ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అని చెబుతూ, మీరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర బంట్రోతు పాత్ర ఇచ్చినా నేను చేయడానికి సిద్ధమే అని కూడా చెప్పాడు ఆయన. చెప్పి అర్హత లేని వాళ్ళతో చేయించద్దు అనేది. ప్రకాష్ రాజ్ విషయంలో ఈ లక్ష్మీ నరసింహ వివాదం తర్వాత ఆయన గొడవ ఏంటంటే తెలుగు డైలాగుని, తెలుగు భాషని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రొనౌన్స్ చేస్తున్నారు ఈ పరభాష నటులు వచ్చి. డబ్బింగ్ పెట్టచ్చు కానీ వాళ్ళే మాట్లాడితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతోనే డైలాగులు చెప్పించడం అనేది చేశారు వీళ్ళు.
అది భాష ఇబ్బంది పడుతుంది, భాషను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్. అయితే ప్రకాష్ రాజ్ విషయంలో ఆయన భాష నేర్చుకుని పద్ధతిగానే డైలాగుని ఏ విరుపుతో వెళ్ళాలో ఆ విరుపుతో నడపటం అనే దగ్గర మళ్ళీ అప్రిషియేట్ చేశాడు ఆయన, కోట గారు. చేసి వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత మా ఎలక్షన్ అప్పుడు అప్పటికి వాళ్ళ మధ్య సమస్య తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ ఈ మా ఎలక్షన్స్ అప్పుడు ఆయన కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ లోకల్ ఎలక్షన్లో మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇక్కడ వరకు కనీసం ఒక పరిధి తీసుకుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో మాట్లాడేటప్పుడు. పరభాషా నటుల గొడవ వేరు. ఆయన గొడవ ఏంటంటే, మనని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు ఆయన. మీరు పాన్ ఇండియా సినిమా అనే పేరుతో అంటే అన్ని చోట్ల సినిమా ఆడాలి కాబట్టి రకరకాల ఆర్టిస్టులను తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ నటిస్తున్నది ఇక్కడ ప్రధాన పాత్ర చేస్తుంది లోకల్ హీరోనే కదా. మరి ఈ హీరో అక్కడ వాళ్ళకి కొత్తగా కనిపించబట్టి కనెక్ట్ అవుతున్నాడు అని అనుకుంటున్నారు మీరు. మరి అలాంటప్పుడు ఒక తెలుగు నటుడితో విలన్ క్యారెక్టర్ చేయిస్తే వీడు కూడా అక్కడ ప్రమోట్ అవుతాడు కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? వాళ్ళు లోకల్ మార్కెట్లు పట్టుకోవడానికి సినిమాలు తీస్తారుగా. తీసినప్పుడు ఈ నటులని పెట్టుకునే అవకాశం ఉంది కదా. అప్పుడు లోకల్ నటులకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. అందుకు మీరు ప్రయత్నం చేయాలి, మీరు దోహదం చేయాలి. అలా కాకుండా మీరు మొదటే పరభాషా నటులను తీసుకొచ్చి పెట్టేస్తే లోకల్ వాళ్ళు లోకల్ మార్కెట్ వరకు కన్ఫైన్ అయిపోయారని మీరే అనుకుంటే మరి హీరోలను ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు కూడా అమీర్ ఖాన్తోనో షారూఖ్ ఖాన్తోనో సినిమాలు తీయచ్చుగా వెళ్ళిపోయి. ఇంతకుముందు అదే చేశారు కదా, ఇప్పుడు కూడా అదే చేయండి. మీరు పాన్ ఇండియా సినిమా అని చెప్పి లోకల్ టాలెంట్ని తొక్కేస్తే అలాగా అని మాట్లాడేవాడు ఈ మధ్యకాలంలో ఆయన. ఈ పాన్ ఇండియా కల్చర్ మొదలైన తర్వాత ఇలా ఏది అనిపిస్తే అది మాట్లాడటం అనేది ఆయనకి, ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడేవాడు నిర్మోహమాటంగా. ఆ మాట్లాడటం వలన కాంట్రవర్సీస్ వచ్చేవి. కోటని పిలిస్తే ఆయన ఎక్కడో చోట ఏదో ఒక కాంట్రడిక్షన్ లేవనెత్తుతాడు, ఒక వైరుధ్యాన్ని లేవనెత్తుతాడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వివాదాలు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆయన ఎప్పుడు వివాదాల్లోకి వెళ్ళలేదు. సాధ్యమైనంత వరకు, అంటే అంత టైం కూడా ఉండేది కాదు ఆయనకి. అలా నటిస్తూ వెళ్ళిపోయాడు. దాదాపు 700 సినిమాలు పైన నటించాడు ఆయన. కాబట్టి ఇంత కెరియరు, ఇంత హడావిడిలో ఆయనకి ఇతర విషయాలు పట్టించుకునేంత అవకాశం కూడా దొరకలేదు. కోట శ్రీనివాసరావు గారిలో ఆయన్ని అనుకరించే నటులు చాలామంది ఉన్నారు. ఆయన్ని అనుకరిస్తూ పైకొచ్చిన నటులు ఆయన ఉన్న టైంలోనే. సునీల్ పెర్ఫార్మెన్స్లో కోట శ్రీనివాసరావు గారు కనిపిస్తాడు, కోట గారి ఇమిటేషన్ కనిపిస్తుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డైలాగులో ఒక పదాన్ని పట్టుకొని దాన్ని ప్రత్యేకమైన మాడ్యులేషన్లో చెప్పటం అనేది కోట గారి నుంచి సునీల్ అడాప్ట్ చేసుకున్నాడు. ఇలా చాలామంది ఆర్టిస్టులు కోట గారిని ఏదో ఒక దగ్గర ఇమిటేట్ చేస్తారు. అలా తన్ని ఇమిటేట్ చేసేటువంటి పరిస్థితి కల్పించుకోవటం అనేది ఆయన గొప్పతనం. ఇంత ఎదిగినప్పటికీ కూడా, అంటే ఫ్రెండ్లీ టాక్లో ఆయన చాలా మామూలుగా మాట్లాడేవాడు. ఆ మాట్లాడే క్రమంలో తన అభిప్రాయాలు చాలా ఓపెన్గా చెప్పేవాడు. అవి అవతల వాళ్ళకి విచిత్రంగా అనిపించేవి. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీ సభ్యుడిగా గెలిచాడు విజయవాడ తూర్పు నియోజకవర్గం. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన టైంకి ఆయన సినిమా ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్నాడు. ఆ బిజీ షెడ్యూల్లో కూడా అడపా వెళ్ళి నియోజకవర్గాన్ని చూసుకుని వచ్చేవాడు ఆయన. కాకపోతే తర్వాత కొనసాగలేదు అంటే తను ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాను అని అర్థమైన తర్వాత ఆయన వదిలేశాడు అది. కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతోనే కొనసాగాడు ఆయన. ఆ సమావేశాలకు కూడా వెళ్ళేవాడు. ఆయన చనిపోయే వరకు అదే భావజాలంతో ఉన్నాడు. అంటే హిందుత్వ భావజాలంతోనే ఉన్నాడు. అది తరచూ ఓపెన్గా, అంటే ఎవరన్నా కలవడానికి వెళ్ళిన సందర్భాల్లో మాట్లాడేవాడు.
ఉదాహరణకి ఒక అభిప్రాయం ఆయన చెప్పి కాంట్రవర్సీ తెచ్చుకునేవాడు. అదేంటంటే ప్రతిదీ మెజారిటీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది కదా. ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ పదవికి ఎవరన్నా ఎంపిక కావాలంటే మెజారిటీ వార్డు మెంబర్లు ఆమోదించిన వ్యక్తి ప్రెసిడెంట్ అవుతాడు, మెజారిటీ ఎంపీలు ఆమోదించిన వ్యక్తి ప్రధాని అవుతాడు. కాబట్టి పరిపాలన కూడా మెజారిటీ మతానుకూలంగా జరిగితే ఏమిటి ఇబ్బంది మీకు, మైనారిటీలు హక్కులు అని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అనేవాడు ఆయన. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అభిప్రాయమే. అది కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ అయ్యింది అలా మాట్లాడటం. అయినప్పటికీ ఆయన మాట్లాడేవాడు, దాచుకునే ప్రయత్నం చేసేవాడు కాదు. అవతల వాళ్ళతో అవతల వాళ్ళ నుంచి మెప్పు పొందాలి అనే ప్రయత్నం చేసేవాడు కాదు ఆయన. అవతల వాళ్ళు తిట్టినప్పటికీ తన అభిప్రాయం చెప్పాలి అనుకునేవాడు, అది చెప్పేసేవాడు. ఇలా నడిచింది ఆయన జీవితం, తను అనుకున్న పద్ధతిలో నడిచింది. అయితే ఆయన జీవితంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ కుమారుడు, ఆయన కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోవటం. అప్పటికి అతను నటుడిగా ఎంట్రీ ఇచ్చి నడుస్తున్నాడు. ఆ నడుస్తున్న సందర్భంలోనే అంటే వాళ్ళ అబ్బాయి ఆయనకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంటే నాన్నగారు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అందరూ అంటున్నారు, కానీ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే కూడా క్యారెక్టర్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా నేను చూస్తాను. చక్కగా చెప్పాడు. అలా అంత సాన్నిహిత్యం ఉండేది. ఆయన అబ్జర్వ్ చేసేవాడు అతను. ఆయన ధోరణి కాకుండా తనకంటూ ఒక లైన్ ఉండాలి. అది కూడా కోటగారు చెప్పింది. కోటని ఇమిటేట్ చేస్తున్నట్టుగా నువ్వు ఎక్కడా కనిపించకూడదు, కోట కనిపించకూడదు నీలో, అలా నిన్ను నువ్వు మార్చుకుని ప్రయాణించు అని చెప్పి ఆయన చెప్పిన మాటను పట్టించుకుని తనదైన పద్ధతిలో అతను 3-4 సినిమాల్లో కనిపించాడు. గుర్తింపు పొందుతున్నటువంటి దశలో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. ఆ తర్వాత ఆయన కుంగిపోయాడు, సైకలాజికల్గా దెబ్బతిన్నాడు. మళ్ళీ తన్ని తాను నిలబెట్టుకున్నాడు ఫ్యామిలీ కోసం. అక్కడి నుంచి ఆయన పూర్తిగా ఫ్యామిలీకి టైం కేటాయించడం అనేది మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పటికీ ఆయన తన సన్నిహితులతోనూ రచయితలతోనూ ఆ బాంధవ్యాన్ని కొనసాగించాడు. ఆయన ఫోన్లో మాట్లాడటం రెగ్యులర్గా, ఎండమూరి గారితోనూ అలాగే దివాకర్ బాబుతోనూ వీళ్ళందరితోనూ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాడు ఆయన. అలాగే ఎవరు అడిగినా కానీ టీవీ ఇంటర్వ్యూస్ కానీ ఏదన్నా ఛానల్ ఇంటర్వ్యూస్ కానీ ఆయన పెద్దగా నో చెప్పేవాడు కాదు. అంటే తను ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి తను ఏమిటో అర్థం చేయించాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించి ఎవరొచ్చి ఇంటర్వ్యూ అడిగినా కాదనేవాడు కాదు. తన గురించి తాను చెప్పుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. అంటే తనేమిటో జనాలకు అర్థం కావాలి అనేటువంటి ప్రయత్నం బలంగా చేశాడు ఆయన. ఇది టోటల్గా కోట శ్రీనివాసరావు గారి జీవితము, ఆయన ప్రయాణము. ఆయనకి ఇంట్లో కూడా రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ ఆయన తెర మీద అవన్నీ కనిపించేవి కాదు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నటుడు అంతే. సరే, అయితే చాలామంది ఆర్టిస్టులు వస్తారు అని అనుకున్నాం, బట్ మోస్ట్లీ చాలా వరకు చాలామంది రాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు, ఈ 3 generations నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ బ్రతికే ఉన్నారు. బట్ వాళ్ళలో ఎందుకు చాలామంది లైక్ మోహన్ బాబు గారు రాలేదు. ఈ 6 మంది స్టార్ హీరోస్లో పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగతా మినహా వాళ్ళు ఎవరో రాలేదు. అంతా నటించిన వ్యక్తే. వెంకటేష్ వచ్చాడు, ఆయన తర్వాత చిరంజీవి గారు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఎన్టీఆర్ వచ్చాడు. అంటే వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ వచ్చారు. రాని వాళ్ళు ఇప్పుడు మోహన్ బాబు గారు రాలేదు అంటే ఆయన బహుశా కన్నప్ప ప్రమోషను ఆ గొడవలో ఎక్కడో ఉండుంటాడు. రాలేని పరిస్థితి ఉండటం వలన వచ్చి ఉండడు, కానీ వచ్చే కండిషన్ ఉంటే డెఫినెట్గా వచ్చి ఉండేవాడు. రైట్. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి యువతరం వాళ్ళకి కోట గారి వాల్యూ తెలియక రానిది ఎందుకని అర్థం ఎట్లా సార్ దీన్ని? అంటే వీళ్ళు కూడా కోట శ్రీనివాసరావు గారు తెలియకుండా ఈ జనరేషన్ ఉందని నేను అనుకోను. వాల్యూ తెలియకపోవడమా? వాల్యూ తెలియకపోవడం కూడా కాదండి. అంటే అక్కడ రష్ ఉంటుంది, వీళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి, వీళ్ళు ఎక్కడో టైం ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు నిజానికి తనికెళ్ళ భరణి గారి
ఆయన నా 50 years సెలబ్రేషన్స్. అదొక సెలబ్రేషన్ జరిగింది రవీంద్ర భారతిలో. నిజానికి అది వాయిదా వేసుంటే బాగుండేది, కానీ జరిగింది. కాబట్టి ఇలాంటివి ఇలా ప్రతి ఒక్కరు కూడా ముందే అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఉండిపోవడం వలన చాలామంది రాలేదు. కానీ కోట్ల శ్రీనివాసరావు గారు కాన్షియస్గా తెర మీద కనిపిస్తున్న రోజుల్లో ఆయనతో పాటు ప్రయాణించినటువంటి వాళ్ళందరూ వచ్చారు. వెంకటేష్ ఆయనతో మంచి జర్నీ ఉంది ఆయనకి, అందుకని తను వచ్చాడు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా. చిరంజీవి గారికి ఆయనకి అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ఇద్దరూ ఒకేసారి కనిపించారు తెర మీద. చిరంజీవి కోట ఇద్దరూ ప్రాణం ఖరీదు సినిమాలో కనిపించారు ప్రజలకి, అందుకని ఆయన వచ్చాడు. ఇప్పుడు హరిహర వీరమల్లులో కనిపిస్తున్నాడు కోట గారు. హరిహర వీరమల్లులో క్యారెక్టర్ ఏదో చేశాడు ఆయన. ఈ అనారోగ్యంలో కూడా వెళ్ళి చేశాడు అది. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆయన. కోట గారు నటించినటువంటి సినిమా ఒకటి ఇంకా రిలీజ్కి ఉంది. రేపు 24వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఆయన కనిపిస్తాడు మళ్ళీ తెర మీద. సర్ప్రైజింగ్ ఉంటుంది, అది సర్ప్రైజింగ్. అందుకని పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు. అలా ఆయనతో జర్నీ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అలాగే ఆయన గాయకుడిగా గబ్బర్ సింగ్ సినిమాలో పాట పాడాడు. అలాగే ఈ కొత్త జనరేషన్ డైరెక్టర్లు అంటున్నారు, కానీ చాలామంది రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చారు. రాజమౌళి గారితో ఆయనకి చాలా పెద్ద విజయం సాధించి పెట్టినటువంటి సింహాద్రి సినిమాలో కోటగారు ఉన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ ప్రయాణం నడిచింది. అయితే కోటగారికి ఇచ్చేటువంటి క్యారెక్టర్లు లేక ఇంకొక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానం కూడా ఒకటి నడుస్తోంది మార్కెట్లో. అదేంటంటే ఎన్టీఆర్తో ఆయన చేయలే సినిమా. అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాకే ఈయన సినిమా ప్రవేశం నడిచింది. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలు చేశాడు రామారావు గారు. ఆ సినిమాల్లో ఎక్కడా కోటగారు కనిపించడు. ఎందుకు కనిపించరు అంటే మండలాధీశుడిలో నటించడం వలన అనేది ఒక డౌట్ చాలామందికి ఉంది, కానీ అది కాదు విషయం. అంటే ఆయన బయట చేసిన సినిమా ఒకే ఒకటి, అది మేజర్ చంద్రకాంత్. మేజర్ చంద్రకాంత్లో కోట శ్రీనివాసరావు గారికి ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన అడిగారు. కాకపోతే వీళ్ళు చెప్పిన టైంకి ఆ డేట్స్ అడ్జస్ట్ చేసే కండిషన్లో ఆయన లేడు. అందుకని ఆ క్యారెక్టర్ ఆయన చేయలేకపోయాడు తప్ప ఆయన్ని అడిగారు. ఆయన తన పరిస్థితి చెప్పుకున్నాడు. ఇక్కడేమో ఈయనకి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాల్సినటువంటి హడావిడిలో ఈయన ఉన్నాడు. అందుకని చాలా వేగంగా షూట్ చేశారు అది. ఆ దీనిలో ఆయన ఫిట్ అని కాకపోవడం వలన పక్కన పెట్టారు తప్ప ఈయన అప్రోచ్ అయ్యారనేది వాస్తవం. అంతకు ముందు రామారావు గారు నటించినటువంటి సామ్రాట్ అశోక ఆయన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా, ఆయన డైరెక్షన్లో చేసుకున్నాడు అది. శ్రీనాథ కవి సార్వభౌమ బాపు గారి సినిమా, అది కూడా ఆయన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా. రామారావు గారి సొంత బ్యానర్, విశ్వామిత్ర ఆయన బ్యానర్లో వచ్చిన సినిమానే. కాబట్టి ఆ సినిమాలకు సంబంధించి ఆయన తనతో పాటు ట్రావెల్ అవ్వగలిగినటువంటి తనతో పరిచయం ఉన్నటువంటి ఆర్టిస్టుల వరకే తీసుకున్నాడు. ఆ పరిధిలో కోటగారు లేడు. కారణం ఏంటంటే రామారావు గారు ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఈయన లేడు. అందుకని తన పద్ధతిలో తను వెళ్ళిపోయాడు. అందుకని కోట శ్రీనివాసరావు గారికి రామారావు గారికి ఆ తెర మీద కలిసి నటించే అవకాశం రాలేదు. కానీ కోటగారి మీద ఏదో కోపం ఉండి పక్కన పెట్టడం కాదు. ఒకవేళ అదే ఉంటే మేజర్ చంద్రకాంత్లో అసలు అప్రోచ్ అయ్యేవాళ్ళే కాదు. అప్రోచ్ అయిన తర్వాతే ఈయన ఆ టైం నేను అడ్జస్ట్ చేయలేను అని చెప్పడం వలన వదిలేసి వేరే వాళ్ళతో చేయించుకున్నారు ఆ క్యారెక్టర్. అంతే, అదొకటి బయట చర్చ జరుగుతోంది. కానీ 1 సంవత్సరం పాటు మాత్రం వాళ్ళు ఆయన ఆపారు. రామారావు గారి కాంపౌండ్కి చెందినటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, బాలకృష్ణతో సినిమాలు చేస్తున్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, కోటతో ట్రావెల్ అవ్వలేదు కొంతకాలం. ఆయన ఎన్టీఆర్ గారిని కలిసిన తర్వాత కూడా చేయలే.
నెమ్మదిగా ఒక 1 year తర్వాత మళ్ళీ దారిలో పడిపోయింది వ్యవస్థ. అలా కొనసాగింది. ఒక 1 year మాత్రం గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. ఆ టైంలో బయట కృష్ణ గారు వీళ్ళ సినిమాల్లో నటించేవాడు ఆయన. అలా అదొక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అది కూడా తను చేసింది కాదు. నిజానికి కృష్ణ గారే తర్వాత రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన 300 సినిమాకి రామారావు గారితోనే క్లాప్ కొట్టించుకున్నాడు కదా, తెలుగు వీర లేవరాకి. కృష్ణ గారు ఇన్ని సినిమాలు తీసి ఇంత ఘర్షణ పడిన తర్వాత రెండోది రామారావు గారు దాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోవాలి, తనకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు అనేది. ఇది ఒక ఇంటర్వ్యూలో కృష్ణ, విజయ నిర్మల ఇద్దరూ చెప్పారు. మెడ్రాస్లో వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చాడు. వచ్చి ఆయన వస్తున్నాడని తెలిసి వీళ్ళు వచ్చేద్దాం బయటికి అనుకుంటున్న టైంలో చూసి పిలిచి, నాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయా, నష్టపోవద్దు, డబ్బులు వస్తేనే చేయండి, లేకుండా నష్టపోవద్దు అని చెప్పి, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడట. ఇంకేం లేదండి, ఇంకొక సినిమా ఉందేమో అని, జాగ్రత్త అని చెప్పి పంపించేసాడు ఆయన. ఆయన ఇవేవి సీరియస్గా పట్టించుకునేవాడు కాదు. తను విమర్శిస్తూ సినిమాలు తీస్తున్నారు, ఈ గొడవ లేదు. ఇన్ని సినిమాల తర్వాత నా 300 సినిమాకి మీరే వచ్చి క్లాప్ కొట్టాలంటే వెళ్ళి కొట్టాడు ఆ తెలుగు గారు లేవరా సినిమాకి. రామారావు గారినే ఎందుకు పిలిచాడంటే అప్పటికి అది గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా తీసిన సినిమా. అల్లూరి సీతారామరాజు రెఫరెన్స్లో రాసుకున్న కథ అది. అప్పటికి గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పొలిటీషియన్ ఈయనే, రామారావు గారే. అందుకని ఈయనతో క్లాప్ కొట్టించడం బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళి రామారావు గారితో మాట్లాడితే నేను వస్తానన్నాడు ఆయన. వెళ్ళి క్లాప్ కొట్టాడు. ఇవేవి మనసులో పెట్టుకోలేదు ఆయన. అందుకని కోట గారిని వాంటెడ్గా రామారావు గారి కాంపౌండ్ పక్కన పెట్టింది అనే మాట కరెక్ట్ కాదు. వివాదరహితుడిగానే ఉన్నాడు, కాకపోతే ముక్కుసూటితనం ఉండేది. తను ఏదనుకున్నాడో అది మాట్లాడటం అనేది ఆయన అలవాటు. ఏ వేదిక మీదనైనా ఆయన మా వేదిక మీద కూడా 3-4 సార్లు కాంట్రవర్షియల్స్, అంటే వాళ్ళకి కాంట్రవర్షియల్, అంటే ప్రైవేట్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా పబ్లిక్లో చెప్పేస్తాడు కోట గారు అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. అదే పద్ధతి అనుకునేవాడు ఆయన. ఎక్కడో చోట చెప్పేస్తే తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది, ఏవైనా మార్పులు జరిగితే జరుగుతాయి అన్న మూడ్లో ఉండేవాడు ఆయన. ఇది కోట గారి ప్రత్యేకత. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.